మన తెలంగాణ ఉద్యమకారుడు నిరుద్యోగ మన తెలంగాణ అమరవీరుల తరపున కానీ ఇప్పుడు తెలంగాణ మన నిరుద్యోగుల తరపున కానీ వాస్తవంగా తెలంగాణలో ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ ఉండే మన తెలంగాణ ఐకాన్ తెలంగాణ ఉద్యమకారుడు అన్యాయంగా అర్ధరాత్రి అరెస్ట్ చేసి ఏం చేసిండని అరెస్ట్ చేస్తారు మీరు? అంటే తెలంగాణలో మేము ఒక మార్వాడి వ్యవస్థ అనే ఒక వ్యవస్థలో కొన్ని నకిలీ వస్తువులు అమ్మి ఈ విధంగా మేము మార్వాడీలకు అన్యాయంగా ఏమో గలమెత్తలే. ఎక్కడైతే నకిలీ వస్తువులు అమ్మి మా తెలంగాణలో మీరు పైసలు కూడా కట్టుకొని మీ గుజరాత్ రాజస్థాన్ తీసుకుపోతున్నాము దాని మీద అడిగినాం. ఆ అడిగినంలో ఒక భాగంగా మా తెలంగాణ వీరుడు తెలంగాణ ఉద్యమకారుడు వాళ్ళ డాడీ కూడా తెలంగాణ ఉద్యమంలో పోరాడిన వ్యక్తి నిరంతరం ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పోరాటం చేసి ఒక తెలంగాణ వీరుణ్ణి తీసుకొచ్చి ఒక ఉద్యమకారుణ్ణి తీసుకొచ్చి అర్ధరాత్రి అన్యాయంగా ఈపీఎస్ ఆర్పీఎస్ తిప్పుకుంటూ ఈ ఉద్యమం అనేది ఊరూరా మీరే తేనెతెట్టని లేపినట్టు లేపిరు. తెలంగాణలో అప్పుడు నిజాం సర్కారు కూడా ఇంతో అంతో అభివృద్ధి చేసి మమ్మల్ని మా రక్తం పీల్స్తేనే చుట్టుముట్టు సూర్యాపేట నర్మ నల్లగొండ పక్కనుంది గోల్కొండ కింద గోరికర్తం కొడుకు అని పాట పాడిన తెలంగాణ ఇది. తెలంగాణ ఆ నిజాం సర్కార్తో పాటు వెట్టి చాకిరి మీద కూడా ఉద్యమం చేసి సక్సెస్ అయిన వాళ్ళం. తెలంగాణ ఉద్యమం సాధించి తెలంగాణ పోరాటంలో ఇవేం అరెస్టులు, ఆ అరెస్టులు చూస్తే భయంకరంగా ఉంటుంటాయి. ఒక్కొక్క అరెస్టు చూస్తే ఆ అరెస్టులను తట్టుకున్న వీరులు మీరుగా ఇప్పుడు ఈ అన్నీ ఏమంటుండు అన్యాయం చేస్తున్న ఈ వ్యాపారస్తులు ఎవరైతే ఉండో వడ్డీ వాళ్ళు వచ్చి ఫస్ట్ నిజంగా ఇక్కడ వాళ్ళు మనీ లాండరింగ్ అని వస్తారు. బాధలతో పోయిన తెలంగాణ ప్రజలు ఏమైనా పెడితే వస్తువులని వాటిని మొత్తం సొమ్ము చేసుకొని నకిలీ వస్తువులు అమ్ముతూ జిఎస్టీ కట్టకుండా వేలల సనాతన ధర్మం అని ముసుగులో కొంతమంది లీడర్లు కూడా ఇలా ఇన్వాల్వ్ అయిపోయి బండి సంజయ్ లాంటి వాళ్ళు అంటే తెలంగాణ హైదరాబాద్లో బాబు తెలుసుకో గణేష్ ఉత్సవం నెంబర్ 1 జరుగుతుంది ఈ దేశంలో కాదు ప్రపంచంలో కూడా బాంబే తర్వాత మేమే చేస్తాం గణేష్ ఉత్సవం. అంటే మాకు సనాతన ధర్మం లేదా? మేము శ్రీరామ నవమి ఊరూరికి చేసి అన్నదానాలు చేస్తాం. మాకు సనాతన ధర్మం తెలియదా? మేము చిన్నప్పటి నుంచి మా తాతలు ముత్తాతల నుంచే సనాతన ధర్మం తెలుసు, అన్నీ తెలుసు. ఆ ముసుగులో వ్యాపారం చేసి మేమేమో దోసుక తింటా అంటే ఇలాంటి ఉద్యమకాన్ని అరెస్ట్ చేస్తా అంటే ఇవి ఆగేది కాదు. మీరు తేనెతెట్టని లేపినట్టు అవుతుంది. ఊరూర్లో స్టార్ట్ అయింది. మీరు ఏమనుకుంటారు హైదరాబాద్ లేదో శబ్దత కనబడుతుంది, ఎవరేం ఉద్యమానికి రాలేదు అనుకుంటారు. మీరు చాలా తప్పు. ప్రతి డిస్టిక్లో 5 గంటలు మోగినాయి. ఇది ఇక ఆరంభం మాత్రమే. ఇలాంటి పృథ్వీరాజన్న లాంటి వాళ్ళని మీరు అరెస్ట్ చేస్తే ఇది ఆగదు ఉద్యమం. అదే వాళ్ళ చట్టం ఎట్లుందంటే మరి ఇక్కడ అందరూ పలుకులు పలికేటోళ్ళు పాలించేటోళ్ళు కూడా మన వాళ్ళే. మరి ఆ సీఎం కూడా అన్న దోస్తే ఆయనకు తెలియదా ఎందుకు జరుగుతుంది ఇంత నిర్బంధమైంది? మేము కూడా పోయి కలిసిన పృథ్వీరాజన్నని ఏందన్నా ఏం జరిగిందంటే అర్ధరాత్రి తీసుకొచ్చి అది ఏదైనా నేను అనుకుంటే తెలంగాణ ప్రజలకే మంచి జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఉండే పృథ్వీరాజన్న ఏ మూకోడు గలమెత్తుతాడు. ఆయన ఎమ్మటి వేలాది మంది లక్షలాది మంది తెలంగాణనే మేము సాధించుకున్నాం. మాకు తెలుసు ఏ విధంగా సాధించాలి, ఏ విధంగా గజ్జ కట్టాలి, ఏ విధంగా డప్పు కొట్టాలి, ఏ విధంగా పాట పాడాలి. మేము ఎవరికి అన్యాయము ఒక కులానికో అన్యాయమో దానికో మేము సనాతన ధర్మానికి ఆయనతో ఏం చేసేటోళ్ళు కాదు. వీళ్ళ కూడా మేము కూడా తెలంగాణలో మంచిగా చదువుకున్న స్టూడెంట్సే ఉన్నారు. అంత అవగాహన ఉన్న యూత్ ఉన్నది మాకు. ఆ యూత్ బలంతోనే తెలంగాణ సాధించిన తెలంగాణ కూడా డెవలప్ చేసుకున్నాం. అప్పుడు కొంతమంది చూపెట్టి కూడా పోయారు మీరు పరిపాలన చేసుకోలేదని. మళ్ళీ వాళ్ళు పోయారు. మళ్ళీ మా రేవంత్ రెడ్డి కూడా పరిపాలన చేస్తున్నారు. మా తెలంగాణలో మాకు అన్నీ తెలుసు. ఈ ఉద్యమం ఇప్పటితో ఆగదు. దయచేసి గవర్నమెంట్ కూడా రేవంత్ రెడ్డి కూడా ఆలోచన చేయాలి. ఇలాంటి ఉద్యమకారుల మీద మనం ఏమాత్రం ఇబ్బంది పెట్టినది చాలా ఇదైపోతుంది. వాళ్ళ ఈ వ్యాపారస్తులు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే కులం కూడా మేము చెప్తలేం. జిఎస్టీ దొంగ
మాలు అమ్మి ఎవరైతే సొమ్ము చేసుకుంటారో వాళ్ళ మీదే మేము యాంటీ. సనాతన ధర్మానికి కూడా మేము జై కొడతాం, జై భారతే అంటాం, జై తెలంగాణ అంటాం. మాకు కూడా అన్ని జై జై శ్రీరామే అంటాం. మేమేమో అన్నిట్లలోనే ఉన్నాం, మేము అన్ని పండుగలు చేస్తూనే ఉన్నాం. ఏమోనో మోసం చేసి సంపాదించుకునేటోళ్ళ మీదే మేము పోరాటం చేస్తాం. పృథ్వీరాజ్ అన్నకు మొత్తం సపోర్ట్ ఉంటాం. జై పృథ్వీరాజ్ అన్న, జై తెలంగాణ.